సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావను కలవరమేరేగిన లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావను కలవరమేరేగిన నిలువగలనా ఒక నిమిషమైనను నిలువగలనా ఒక నిమిషమైనను యేసు నా చేయి విడచిన యేసు నా చేయి విడచిన చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో యేసు నా చేయి పట్టుకో యేసు నా చేయి పట్టుకో. స్తోత్రం నాయన, మా చేయి పట్టుకోండి ప్రభువా, మమ్మల్ని నడిపించండి నాయన. అయ్యా నువ్వు వాగ్దానం చేసావు నాయన, నేను మమ్మ విడువను ఎడబాయనని పలికిన దేవుడవు నాయన. అయ్యా మేము పట్టుకుంటే విడిచిపెడతాము నాయన, నీవు పట్టుకుంటే మమ్మల్ని విడిచిపెట్టవు నా తండ్రి. నేను విడువను అన్నావు నా తండ్రి ప్రభువా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నా. గత 2 రోజులుగా నా తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ సన్నిధికై వందనాలు, నీ కృపకై వందనాలు, నీ మంచితనానికై వందనాలు, నీ కటాక్షమకై వందనాలు ప్రభువా. మమ్మల్ని అందరినీ నీ నీతిలో స్థిరపరిచావు, నీ నీతిగా మార్చావు, నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ వారసులుగా చేశావు నాయన. ఓ వి థ్యాంక్ అండ్ ప్రైజ్ యు లార్డ్. తండ్రి నీకు వందనాలు. అయ్యా నీ కుమారుని బలి ద్వారా నా తండ్రి మమ్మల్ని రక్షించిన దేవా నీకు స్తోత్రాలు. ఓ నువ్వు చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములకై వందనాలు. అయ్యా నా తండ్రి నా ప్రభువా, మరొక దినమునైనా నీ కుమారుని నిలబెట్టుకుని నాయన అనేక విషయాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని అయ్యా నా తండ్రి నీ కార్యములు జరిగించుకోమని అయ్యా నా తండ్రి ఆది నుండి అంతం వరకు నైనా నీ సన్నిధి మా మధ్యలో ఉంచి నడిపించమని, వచ్చిన బిడ్డలందరినీ బలపరిచి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. Amen. హల్లెలూయా. See, yesterday I explained about the healing of the heart. నిన్నటి రోజు నేను హృదయ స్వస్థత గురించి నేను చెప్పాను. Okay, and today I will take one session over because many people came to me. They have no idea about healing of the heart. అయితే చాలామందికి హృదయ స్వస్థత గురించి తెలియదని చాలామంది చెప్పారు. సో వాళ్ళ కోసం కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. I will take one session today. ఒక సెషన్ తీసుకుంటాను. Okay, so we need healing in the heart. మనకి హృదయంలో స్వస్థత కావాలి. Amen. ఆమేన్. And then we need deliverance in the heart. మనకు హృదయంలో విడుదల కావాలి. Clear? There are many strongholds, emotional strongholds, mental strongholds need deliverance. చాలా సందర్భాల్లో మనకి మానసికంగా ఉన్న కట్లు విప్పబడాలి. అలాగే భావోద్రేకాలతో ముడిపడిన కట్లు కూడా మనకి విరగొట్టబడాలి. Amen. ఆమేన్. Anger is one of the stronghold of Satan. కోపం అనేది సాతాను యొక్క ఒక బంధకం, దుర్గం. Okay, we need deliverance at that area. అది మనకి ఆ యొక్క ప్రదేశంలో మనకి విడుదల కావాలి. So healing first comes, then deliverance. మొదట స్వస్థ వస్తుంది, దాని తర్వాత విడుదల వస్తుంది. Then we need to go for sanctification. అప్పుడు మనం శుద్ధీకరణకు వెళ్ళాలి. Because that nature, okay, that anger is already become the part of our temperament and character. ఎందుకంటే కోపము మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. Even though you receive deliverance, that became the part of your life. అది ఒకవేళ ఆ యొక్క మనకి ఆ కోపం నుంచి మనం విడుదల పొందుకున్నా అది మన జీవితంలో కోపం అనేది ఒక భాగం అయిపోయింది. Then you need sanctification. దానికి మనం శుద్ధీకరణ కావాలి. Okay, then you have to go for transformation. అక్కడి నుంచి మనము రూపాంతర దశలోకి వెళ్ళాలి. Clear, no? So all this process happening through the Holy Spirit. సో ఇవన్నీ కూడా
పరిశుద్ధాత్మ దేవుడే చేయగలుగుతాడు, through the word of God. దేవుని వాక్యము ద్వారా. Amen. ఆమేన్. So we are not talking how to manage anger, but talking about healing, deliverance, sanctification and transformation of that area. అయితే మన కోపాన్ని ఎలా అణిచివేసుకోవాలో దాని గురించి మనం మాట్లాడట్లేదు, కానీ ఆ కోపాన్ని నుంచి మనం ఎలా స్వస్థ పొందుకోవాలి, ఎలా విడుదల పొందుకోవాలి, ఎలా శుద్ధీకరించబడాలి, దాని తర్వాత ఎలా మనము రూపాంతరం చెందాలి అనే విషయం గురించి ఆలోచిస్తున్నాం. We are receiving his divine nature in us. మనము దేవుని యొక్క దైవత్వాన్ని మనలోకి పొందుకుంటూ ఉన్నాం. Amen. 2 Peter says, I will read the scripture for you. 2 పేతురు రాసిన లేఖలో మనం మాటను చదువుకుందాం. 2 పేతురు 2 Peter chapter 1. 2 పేతురు మొదటి వచనాన్ని చూద్దాం. మొదటి అధ్యాయం. Yeah, we'll read from not all. Yeah, for by which chapter 1 verse, for by which have been given to us exceedingly great and precious promises, that through these you may be partakers of the divine nature. See? 2 పేతురు 1 అధ్యాయం 4వ వచనం చదువుదాం దయచేసి. సో దైవ స్వభావం మనం పొందుకోవాలనే మాటను అక్కడ చదువుతున్నాం So ప్రధానంగా. we are receiving divine nature. మనము దైవ స్వభావాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. It is not the fruit of the spirit, that's something else. అది పరిశుద్ధాత్మ యొక్క ఫలము కాదు, అది వేరు. The fruit of the spirit you experience instantly when you are in the spirit of God. మనము దేవుని ఆత్మలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఫలముని అప్పటికప్పుడే పొందుకుంటాం. Amen. ఆమేన్. Many people they misinterpret with fruit of the spirit and divine nature. చాలామంది ఈ ఆత్మ ఫలముకి ఈ యొక్క దైవత్వానికి తేడా తెలుసుకోరు. Amen. Fruit of the spirit you experience when your soul, your heart is filled with the presence of God, the life of God. ఎప్పుడైతే మనం దేవుని జీవాన్ని కలిగి ఉంటామో, దేవుని సన్నిధిని కలిగి ఉంటామో, అప్పుడు ఆత్మ ఫలాన్ని మన ఆత్మలో అనుభవిస్తాం. Clear. But divine character is coming to us. It will take a long period to manifest the divine character in us. అయితే దేవుని స్వభావం అనేది అది అకస్మాత్తుగా జరగదు, అది కొంచెం సమయం తీసుకొని ఆ దేవుని స్వభావం మనలోకి వస్తూ ఉంది. Amen. ఆమేన్. First you need healing in the heart. మొదట మనకి హృదయంలో స్వస్థ కావాలి, Then you need deliverance. రెండవదిగా విడుదల కావాలి, Then you need sanctification. మూడవదిగా శుద్ధీకరించబడాలి, Then transformation. దాని తర్వాత మనం రూపాంతరం చేయబడాలి. According to in all this process, you are receiving divine nature. ఈ ఈ ఈ క్రమములో మనము దేవుని యొక్క దైవత్వాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఆమేన్. Clear. So today I prayed for one sister who came with anger. No, she understood that anger in her coming from father's side. You ask her, she got a deliverance. That anger left her. చూడండి, ఈరోజు ఒక సహోదరి వచ్చారు, వారి కోసం నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ తరతరముల నుంచి ఆమెకు ఆ కోపం వచ్చింది, కానీ రోజు ప్రార్థన చేసినప్పుడు ఆమె విడుదల పొందుకుంది. I told you got the deliverance. మీకు విడుదల వచ్చింది. I didn't say simply, she felt it. నేను ఉట్టిగా చెప్పలేదండి, ఆమె అనుభవించింది, ఆ అనుభూతిని పొందుకుంది. Amen. But that anger, the nature became the part of your character. ఎందుకు అంటే ఆ కోపము నీలో ఒక స్వభావముగా మారిపోయింది నీ జీవితంలో. You got the deliverance. విడుదల వచ్చింది. That evil spirit left you. కానీ ఆ యొక్క దురాత్మ, కోపానికి సంబంధించిన దురాత్మ వెళ్ళిపోయింది. See, normally in teaching we don't say about evil spirits. మేము వాక్యం ఉపదేశించేటప్పుడు ఈ యొక్క దురాత్మల గురించి మాట్లాడడం. Why should we bother you?
ఎందుకు మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి? You feel that you know that you are praying for long hours, last 20 years you are in the ministry. If I say spirit of anger is in you, you feel bad. చూడండి, కాదు 20 సంవత్సరాలుగా మీరు దేవుళ్ళలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు. సో నేను ఒక మాట మీతో అన్నాను అనుకోండి, మీలో కోపానికి సంబంధించిన దురాత్మ ఉంది అన్నాను అనుకోండి, మీరు బాధపడతారు. So we don't say about the spirit of anger, spirit of fear all. అయితే మేము కోపానికి సంబంధించిన ఆత్మని, దురాత్మని లేదా భయంతో ఉన్న దురాత్మని మేము సంబోధించాం. But when come to the deliverance, we command to the spirit to come out. కానీ విడుదల సెషన్కి వచ్చేటప్పటికి ఆ దురాత్మని ఆ వ్యక్తిలోంచి వెళ్ళిపోమని ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తాం. Clear? అర్థమైందా అండి? Okay. వచ్చే ఎస్ నో చెప్పండి. Hallelujah. She got the deliverance today. ఆమెకి విడుదల వచ్చింది ఈరోజు. But I told you have to be very cautious because this nature became the part of your life. ఎందుకంటే ఆ కోపము స్వభావము ఆమె జీవితంలో ఒక భాగం అయిపోయింది. You have to go for sanctification. ఆమె నెక్స్ట్ స్టెప్గా శుద్ధీకరణకు వెళ్ళాలి. You need to go for transformation. ఆమె రూపాంతర దశలోకి వెళ్ళాలి. Maybe next time also you get angry with your husband. మరొకసారి ఆమె భర్త మీద కోపం వచ్చినప్పుడు Don't worry. మీరు బాధపడద్దు. Ask forgiveness to your husband and to the Lord. అది వెంటనే ఆ భర్తతో క్షమాపణ అడగండి, దేవుడి దగ్గర క్షమాపణ అడగండి. Go for sanctification. అయితే వెంటనే ఈ యొక్క శుద్ధీకరణలోకి వెళ్ళండి. And receive the fruit of spirit. ఆ దేవుని ఆత్మ ఫలం పొందుకోండి. Amen. Amen. Receive the divine nature. అప్పుడు దేవుని యొక్క దైవత్వాన్ని మనం పొందుకుంటాం. Receive the meekness and quietness of Lord Jesus. అయితే యేసు ప్రభు యొక్క నిశ్శబ్దము, యేసు ప్రభు యొక్క సాత్వికతను మనం పొందుకుంటాం. You got the point? Amen. No, I used to pray every day, Lord give me the meekness and quietness of Lord Jesus. అయితే ఎప్పుడు కూడా నేను ప్రార్థిస్తున్నాను, ప్రభువా యేసు ప్రభు యొక్క దీనత్వం కానీ, యేసు ప్రభు యొక్క సాత్వికత కానీ నాకు కావాలని ప్రార్థన చేసేవాడిని. Because I know the intensity of my anger. ఎందుకంటే నా కోపం గురించి నాకు బాగా తెలుసు. Okay, so I used to control maximum my anger. నా కోపాన్ని బాగా నేను అణిచివేసుకుంటూ వచ్చాను. But that never works. It will one day it will manifest here or there. కానీ అణిచివేసిన కోపము మళ్ళీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. Amen. Amen. That doesn't mean that no need to control. Maximum you have to control. కానీ అలా అని మనం కంట్రోల్ చేసుకోకుండా ఉండదు. మనము కోపం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అణిచివేసేవారిగా ఉండాలి. You have to control your anger. మనం కోపాన్ని అణిచివేసేవారిగా ఉండాలి. But you need healing and deliverance. కానీ దాని నుంచి మనకు పూర్తిగా విడుదల, స్వస్థత కలగాలి. It's clear. అర్థమైందా అండి? Okay. Any other question? ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్రశ్నలు ఉన్నాయా? అనుమానాలు ఉన్నాయా? ఓకే, So we continue. కంటిన్యూ చేద్దామండి. Today we start with the book of Hebrews chapter 12 verse 14. హీబ్రూలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 14వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని చూద్దామండి. 14 and 15. It's a big long words but we read only 14 and 15. హీబ్రూలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 14, 15 వచనాలని చూడబోతున్నాం. Pursue peace with all people and holiness, without which no one will see the Lord. Looking carefully, lest anyone fall short of the grace of God, lest any root of bitterness springing up cause trouble, and by this many become defiled. అక్క 14వ వచనం చదవండి. 14, 15. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను విడిచి కలువరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. అంతే, That's enough. చాలు. Okay. So that scripture is talking is make every effort to live in peace with all men
and to be holy. అయితే మీరు మీ సామర్థ్యాన్ని అంతా కూడా ఉపయోగించి అందరితో సమాధానంగా ఉండండి, అది మీకు పరిశుద్ధతను తీసుకొస్తుంది అనే మాట చదువుతున్నాం. So pursue peace with all people and holiness. This is a scripture. సో అందరితో కూడా మీరు శాంతిని మీరు కోరుకునేవారుగా ఉండాలి. So pursue means go after, to follow. పర్స్యూ అంటే ఏంటి అంటే మనము దాని వెనకాల వెళ్తాం. Amen. దేని వెనకాల? శాంతిని వెతికేవారుగా వెళ్తాం. To make peace with all people and to make sanctification, we need to pursue on it. మనము శుద్ధీకరణలోకి రావాలి అంటే అందరితో సమాధాన పడటానికి మనము దాని వెనకాల వెళ్ళాలి. Amen. ఆమేన్. See, we are in the church of God. మనము దేవుని సంఘంలో ఉన్నాం. Amen. ఆమేన్. We are saved by faith in Christ Jesus. మనమందరం కూడా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం రక్షించబడ్డాం విశ్వాసం మూలంగా. Amen. ఆమేన్. Our sins are forgiven. అయితే మన పాపము క్షమించబడింది. The punishment of death has been taken away. మన నుంచి ఆ యొక్క శిక్ష తీసేయబడింది. Now we have no more punishment of sin, no more death. మనకిక మరణం అనేది లేదు. Now we are in the church. మనం సంఘంలో ఉన్నాం. We have received Holy Spirit. మనం పరిశుద్ధ ఆత్మని పొందుకున్నాం. We have received God's life. మనం దేవుని యొక్క జీవాన్ని పొందుకున్నాం. We have received God's word. మనం దేవుని యొక్క వాక్యాన్ని పొందుకున్నాం. Amen. ఆమేన్. Now why God placed us in the church? మరి ఎందుకు దేవుడు తన సంఘంలో మనల్ని నియమించాడు? Why he did not take us to heaven the day you saved? ఏ రోజైతే మీరు రక్షించబడ్డారో ఎందుకు యేసు ప్రభు మిమ్మల్ని పరలోకానికి తీసుకొని పోలేదు? He placed us in the church. మనల్ని సంఘంలో నియమించాడు. And in the church, God is sanctifying our whole spirit, soul and body. అయితే సంఘంలో దేవుడు మనల్ని నియమించిన తర్వాత మనల్ని దేవుడు జీవ, ప్రాణము, ఆత్మ అన్ని విషయాల్లో దేవుడు మనల్ని శుద్ధీకరిస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. God is sanctifying our whole spirit, soul and body completely. దేవుడు తన సంఘంలో నియమించిన తర్వాత మనల్ని ప్రాణంలో, ఆత్మలో, శరీరంలో అన్ని విషయాల్లో ఆయన శుద్ధీకరిస్తూ వస్తూ ఉన్నాడు. We read one scripture from 1 Thessalonians chapter 5 verse 23. మొదటి తెస్సలోనిక రాసిన లేఖ 5:23 and 24. మొదటి తెస్సలోనిక రాసిన లేఖ 5వ అధ్యాయం 24, 25 వచనాలు చూద్దాం. 23 and 24. సమాధానకర్తయగు అయిన దేవుడు మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడుకొనుగాక. మిమ్ము పిలువబడిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయుడి. Amen. ఆమేన్. Now may the God of peace himself sanctify you completely, and may your whole spirit, soul and body be preserved blameless at the coming of our Lord Jesus Christ. He who calls you is faithful, who also will do it. సమాధానకర్త అయిన దేవుడు మనందరినీ కూడా సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవము శరీరంలోను మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కంటే ముందు నిందారహితంగా ఉండుటకు సంపూర్ణముగా ఉండుటకు మనల్ని కాపాడునుగాక. See, this is the will of God in our lives. ఇది దేవుని యొక్క చిత్తమైంది మన జీవితంలో. God wants to sanctify us completely. దేవుడు సంపూర్ణంగా మనల్ని శుద్ధీకరించాలనుకుంటున్నాడు. He wants to sanctify our whole spirit, soul and body. మనల్ని సంపూర్ణంగా దేవుడు ఆత్మలో, జీవంలో, ప్రాణంలో దేవుడు మనల్ని శుద్ధీకరించాలనుకుంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. That's why he kept you in the church. అందుకే దేవుడు నిన్ను నన్ను సంఘంలో దేవుడు నియమించాడు. Hallelujah. హల్లెలూయా. No, normally we focus on ministry when we come to the church, when we receive anointing. Our attention will go to one side of
ministry. We need to do ministry. చూడండి, మనం సంఘంలో వచ్చిన తర్వాత చాలామంది అభిషేకం పొందుకోవాలి, అభిషేకం పొందుకొని నేను గొప్ప పరిచర్య చేయాలి అని మన దృష్టి అంతా కూడా పరిచర్య మీదకి వెళ్ళిపోతుంది. That is not wrong. అది తప్పు కాదు. If you are in the church, if you received the Holy Spirit, one ministry is upon you. అయితే మీ యొక్క పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు పరిచర్య భారం కూడా మీకు ఇవ్వబడుతుంది. Amen. ఆమేన్. One ministry is upon you. ఒక పరిచర్య ఖచ్చితంగా మీ మీద ఉంది. Everyone must do God's ministry. అందరూ కూడా దేవుని పరిచర్య చేసేవారిగా ఉండాలి. Not only ministry given for pastors and prophets. ఒక ప్రవక్తలకి పాస్టర్లకి మాత్రమే పరిచర్య దేవుడు ఇవ్వలేదు. The whole church should do ministry. సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు పరిచర్య చేయాలి. Okay, but at the same time we need to focus on the sanctification of our whole spirit, soul and body. కానీ అదే సమయంలో సంఘంలో ఉన్న మనము మన ప్రాణ, ఆత్మ, శరీరాల్లో సంపూర్ణంగా శుద్ధీకరించబడేటట్లుగా మనం ప్రయత్నం చేయాలి. Hallelujah. Hallelujah. God will do it. అని దేవుడు చేస్తాడు. Verse 24 we read, one who called you is faithful, he will do it. అయితే నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Now God has different agencies to sanctify us completely. అయితే దేవుడు మనల్ని శుద్ధీకరించడానికి వేరు విధానాలని దేవుడు వాడుకుంటాడు. Are you here? అర్థమైందా అండి? God has different agencies, different medium to sanctify us completely. నిన్ను నన్ను దేవుడు స్వస్థపరచడానికి వేరు మార్గాలని దేవుడు ఎంచుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. First agent of sanctification is the word of God. మొట్టమొదటిగా దేవుడు ఎన్నుకున్న మార్గము దేవుని యొక్క వాక్యము. Why you need word of God? ఎందుకు దేవుని వాక్యం కావాలి మీకు? For our sanctification. మనం శుద్ధీకరించబడటానికి. Amen. Amen. When someone release the word or when you read the word, the focus of receiving word for our sanctification. మనం ఎప్పుడైనా వాక్యం విన్నా కానీ, వాక్యం చదివినా కానీ ఆ వాక్యం నిన్ను నన్ను శుద్ధీకరిస్తుంది అన్న కోణంలోనే మనం చూడాలి. Hallelujah. హల్లెలూయా. Never read the Bible to preach others. Okay, receive the word for your sanctification. చాలాసార్లు మనం వాక్యం ఎందుకు చదువుతామంటే వేరే వాళ్ళకి బోధించడానికే వాక్యం చదువుతాం. కానీ ఎప్పుడైనా వాక్యం చదివినప్పుడు అది నీకు శుద్ధీకరణ తీసుకొచ్చే విధంగా ఆ వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యాన్ని వినాలి. Hallelujah. హల్లెలూయా. So God sanctifies us by his word. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని శుద్ధీకరిస్తాడు. Another important agency in sanctification, that is Holy Spirit. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని శుద్ధీకరణ గుండా నడుపుతాడు. Amen. Amen. God gives us his Holy Spirit and sanctifies us. దేవుడు తన పరిశుద్ధాత్మని మనకిచ్చి మనల్ని శుద్ధీకరిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Then we go through many trials and temptation in our Christian life. అయితే మనము అనేక శ్రమలని, శోధనని మన క్రైస్తవ జీవితంలో ఎదుర్కొంటాము. Satan is there to tempt us. సాతాను ఎప్పుడు కూడా మనల్ని శోధిస్తూ వస్తాడు. We may fall into temptation. మనము శోధనలో పడిపోవచ్చు. We may fall into sin. మనము పాపంలో పడిపోవచ్చు. When we fall into sin, surely we will go through the consequence of the sin. అయితే మనం యొక్క పాపంలోకి వెళ్ళినప్పుడు పాపం నుంచి వచ్చే ఆ పరిహాసం ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే. Clear? Satan may tempt you. సాతాను మిమ్మల్ని శోధించవచ్చు. You may fall into sin. మీరు పాపంలో పడిపోవచ్చు. You commit sin. మీరు పాపం చేస్తారు. Then you have to go through the consequence of the sin. ఆ పాపము నుంచి వచ్చే పరిహాసాలన్నింటినీ కూడా మనము ఖచ్చితంగా అనుభవించాలి. But here is a good news for you.
Is it, both are same? చెక్. పరీక్ష ఈజ్ Test డిఫరెంట్, and the temptation? టెంప్టేషన్ ఈజ్ శోధన, Okay, okay. Oh, టెస్ట్ ఈజ్ పరీక్ష. okay. For us, the opposite. ఆపోజిట్. So when you go through the test of the faith, even that struggle also God will use for your sanctification. మనల్ని ఎప్పుడైతే దేవుడు పరీక్షిస్తాడో కొన్ని విషయాల్లో, అది కూడా మన శుద్ధీకరణకి ఉపయోగపడుతుంది. Amen. Amen. So God has different method, different agencies to sanctify our whole spirit, soul and body. మన ప్రాణ ఆత్మ శరీరాలని దేవుడు శుద్ధీకరించడానికి అనేక మార్గాలని దేవుడు వాడుకుంటాడు. Amen. ఆమేన్. But here I wanted to give you a very important agency of sanctification. దీంట్లో చాలా ప్రాముఖ్యమైన శుద్ధీకరణలో ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్తాను. Amen. Amen. I said about Word of God, Holy Spirit, consequence of sin and test and everything God uses to sanctify us. సో నేను కొన్ని విషయాలు చెప్పాను. దేవుడు తన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, అలాగే పాపం వచ్చే పరిహాసం వల్ల, దాని తర్వాత పరీక్షల వల్ల, దాని తర్వాత శ్రమల వల్ల, ఇవన్నిటి ద్వారా మనం శుద్ధీకరణ గుండా పోతాం. Amen. ఆమేన్. But here I wanted to give you a very important point of sanctification. అయితే చాలా ప్రాముఖ్యమైన విషయం శుద్ధీకరణ మనం ఎలా చేయబడతామో చెప్పబోతున్నాను. God sanctifies us through our relationship. దేవుడు మనము కలిగి ఉన్న సంబంధాల ద్వారా మనల్ని దేవుడు శుద్ధీకరిస్తాడు. Amen. ఆమేన్. God sanctifies us through relationship. మనం కలిగి ఉన్న సంబంధాల ద్వారా మనల్ని శుద్ధీకరిస్తాడు. Amen. ఆమేన్. If I go and stay in the top of Mount Everest, I'm a holy man. నేను ఆ మౌంట్ ఎవరెస్ట్ పర్వతం మీద వెళ్ళి అక్కడ నిలబడి అక్కడ నేను పరిశుద్ధుడని అని నేను అనుకుంటే, Amen. No anger, అక్కడ ఏ కోపం లేదు, no lust, మనకి ఏ కామం కోరికలు రావు. no other problem. I'm so holy on the top of the Everest, the Mount of Everest. ఆ ఎవరెస్ట్ మౌంటైన్లో ఎవరు ఉండరు కాబట్టి మన చుట్టూ మనకి ఎలాంటి శోధనలు రావు, ఎలాంటి కోపం రాదు, ఏమీ రాదు. But when I come to live with my wife and children, ఎప్పుడైతే నేను మళ్ళీ తిరిగి వచ్చి నా పిల్లలతో నా భార్యతో కలిసి జీవించినప్పుడు, when I come to live in the church, నేను సంఘంలో వేరే వాళ్ళతో కలిసి జీవించినప్పుడు, all my hidden sins and other nature is coming out. అయితే నాలో ఉన్న దాగి ఉన్న రహస్య పాపాలు కావచ్చు, నాలో దాగి ఉన్న ఆ రహస్య జీవితం యొక్క విషయాలు కావచ్చు, అవన్నీ చిన్నగా బయటికి వస్తాయి. Amen. ఆమేన్. God is using other sin and uncleanness to bring out my hidden sins and uncleanness. దేవుడు వేరే వాళ్ళ యొక్క అపవిత్రతని మన శుద్ధీకరణ కోసము, మన పవిత్రత కోసము దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. Amen. You are listen this point very carefully. జాగ్రత్తగా ఈ పాయింట్ని చాలా జాగ్రత్తగా వినాలండి. And to give an example. ఇంకొక ఉదాహరణ చెప్తాను. Last 3 days you are seeing my wife. గత 3 రోజులుగా నా భార్యను చూస్తూ ఉన్నారు. She sits very quietly ఆమె చాలా నిశ్శబ్దంగా కూర్చుంటుంది, and smile very nicely చాలా చక్కగా నవ్వుతారు, and speak very beautifully. చాలా చక్కగా మాట్లాడతారు. Okay. Now you understood little bit about me. చూడండి, నా గురించి మీకు కొంచెం అర్థమైంది. You heard I am a short-tempered man. నాకు చాలా కోపం అని మీకు తెలుసు. Not now. ఇప్పుడు కాదు, God healed me. దేవుడు స్వస్థపరిచాడు నన్ను. Okay. So for any reason I used to get angry with my wife. ఏదో కారణం ద్వారా నా భార్యతో నాకు కోపం వచ్చేది. Every day for any reason I get angry with my wife. ఏదో కారణం వల్ల నా భార్య మీద నాకు కోపం వచ్చేది. For even a silly matter I get angry with her. చిన్న విషయమైనా కానీ ఆమె మీద కోపం వచ్చేది. So I have a justification. It's a holy anger, righteous anger. సో నేను చెప్పినట్టు అది నీతికరమైన ఆవేశం అని చెప్పేవాడిని. Amen. But she never react. కానీ ఆమె ఏం చెల్లించదు. She is filled with the meekness
and the quietness of Lord Jesus. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దీనత్వంతో సాత్వికతతో ఆమె నింపబడింది. And she is in the full of the fruit of the Spirit of God. ఆ పరిశుద్ధ ఆత్మ ఫలము ఆమె కలిగి ఉంది. She has self-control, ఆమెలో ఇంద్రియ నిగ్రహం ఉంది. love, joy and peace in her. ఆమెలో ప్రేమ, ఆనందం, సంతోషము, సమాధానం ఉంది. But for me, I have too much anger. I used to express my anger upon her. నాకు మాత్రం బాగా కోపం, ఆ కోపం మా మీద వ్యక్తపరుస్తూ వచ్చాను. So many months gone like that. చాలా నెలలు గడిచిపోయాయి. One day, I was talking to her. I'm expressing my anger towards her. ఒకరోజు మాట్లాడుతూ నా కోపాన్ని ఆమె మీద వ్యక్తపరుస్తూ ఉన్నాను. My wife felt something moving from the toe of the right leg. అయితే ఆమె గమనించిన విషయం ఏంటంటే ఆమె కుడి కాలు యొక్క బొట్టన వేలు నుంచి ఏదో ఆమెను విడిచిపోతే వెళ్ళిపోతున్నట్లుగా గమనించింది. Something, what do you call shaking, vibration is coming. ఏదో ఇలా ఆమెని కదిలిస్తున్నట్టుగా ఆమె That అనుభవించింది. reached the stomach. అది చిన్నగా పైకొచ్చి కడుపు వరకు వచ్చింది. I can see her face is changing. Eyes are becoming big and cheeks are becoming red. ఇంకా ఆమెలో చిన్నగా ముఖంలో మార్పు, ఆ కళ్ళల్లో చిన్నగా ఎరుపు రంగు, ఎర్రగా అవుతున్నాయి కళ్ళు. ఇక ఏమంటారు అన్ని ఆ ముఖంలో మొత్తము కోపంతో ఉన్న ఆవేశపూరితమైన అలా మారిపోతూ ఉంది. Finally, she blasted out. ఇక చివరిగా ఆమె నోరు తెరిచి ఇక కోపాన్ని వ్యక్తపరుస్తూ It's వచ్చింది. enough, man. It's enough, man. ఇంకా చాలయ్యా, ఇంకా చాలు. Last 10 years I was suffering you. I was bearing you. 10 సంవత్సరాలుగా నిన్ను భరిస్తూ ఉన్నాను. It's enough. It's enough. ఇంకా చాలు, ఇంకా చాలు. If you live in this house, I will go to my house. ఒకవేళ నువ్వు ఇంట్లో ఉంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతా. If you live in this city, I will go to Hyderabad. నువ్వు ఈ సిటీలో ఉంటే, కేరళలో ఉంటే నేను హైదరాబాద్ పోతా. మనం ఉన్నాం If కదా. you live in India, I will go to Uganda. ఒకవేళ ఇండియాలో ఉంటే నేను యుగాండా వెళ్తాను, అక్కడ If మిషనరీ you వరకు. live on this planet, I will go to another planet. మీరు ఈ ప్లానెట్ లో ఉంటే ఇంకో ప్లానెట్కి వెళ్ళిపోతాను. This is enough. This is enough. ఇది చాలు, ఇంకా చాలు. I just wondered, నాకు ఆశ్చర్యం కలిగింది. hey, what happened to my wife? నా భార్యకి ఏమైంది? I thought she is filled with the fruit of the Holy Spirit, having self-control and the joy of the Holy Spirit. నేను అనుకున్నాను ఆమె చాలా ఇంద్రియ నిగ్రహం ఉంది, ఆ ఆత్మ ఫలం ఉంది ఆమెలో. And also she is filled with the divine character. ఆమె దేవుని యొక్క దైవత్వాన్ని పొందుకొని ఉంది. Filled with meekness and quietness of Lord Jesus. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దీనత్వాన్ని ఆమె కలిగి ఉంది. But now who is manifesting? కానీ ఎవరు ఆమె నుంచి బయటకు వస్తున్నారు? What happened here? ఏమైంది? I have anger, okay? నా కోపం ఉంది, That is known to everyone. అది అందరికీ తెలుసు. But people never understand that how much anger is hiding in the deepest soul of my wife. కానీ ఎవరికి కూడా ఆమె ఆత్మ లోతుల్లో ఉన్న కోపము ఎవరు చూడలేదు. It was hidden in the deepest part of her soul. ఆమె ఆత్మలో చాలా లోతుగా ఆ కోపము దాగి ఉంది. Now my anger went deep in her soul and just bring it out, her hidden anger. అయితే నా కోపం ఏం చేసిందంటే ఆమె ఆత్మ లోతుల్లోకి ఉన్న ఆ కోపాన్ని తాకి ఆ కోపాన్ని బయటికి తీసుకొని వచ్చింది. Got my point? అర్థమైందా అండి? Now, instead of fighting each other, my wife should say to me, ఎస్ బాస్. ఒకవేళ నేను మేము కొట్లాడకుండా నా భార్య నాకు చెప్పాల్సింది ఏంటి అంటే, I thought that I don't have any anger. అయితే నేనేమనుకున్నాను ఆమెకి ఏం కోపం లేదు అని. But now your uncleanness came in my soul and brought out my hidden anger. అయితే నాలో ఉన్న అపవిత్రత, నాలో ఉన్న అపరిశుద్ధత ఆమెలో నుంచిన ఆ కోపాన్ని బయటికి తీసుకొని వచ్చింది. Instead of fighting each other, మేము ఒకరితో ఒకరు కొట్లాడకుండా let us make peace. మన ఇద్దరము ఒకరితో కొట్లాడకుండా మనము సమాధాన పడదాం.
let us pursue peace మనమిద్దరము ఆ శాంతి వెంటాడుదాం. and go for sanctification. మనమిద్దరము శుద్ధీకరణలోకి వెళ్దాం. We both have same uncleanness. మన ఇద్దరికి ఒకే రకమైన అపవిత్రత ఉంది. Instead of fighting each other, మన ఇద్దరం కొట్లాడే బదులు pursue peace మనము ఆ శాంతి వైపు వెళ్దాం. and go for sanctification. మనం శుద్ధీకరణ వైపు వెళ్దాం. Because both of us have same uncleanness. మన ఇద్దరిలో ఒకే రకమైన అపవిత్రత ఉంది. How many of you got Amen. that teaching? ఎంతమందికి అర్థమైందండి? ఎస్ చెప్పండి. See, God is using our close people who are with us to sanctify us completely. మన చాలా దగ్గరగా ఉన్న వాళ్ళని దేవుడు వాడుకొని మనల్ని శుద్ధీకరిస్తూ ఉన్నాడు. Why we fight each other in the marriage? మనం ఎందుకు వివాహ జీవితంలో ఎందుకు కొట్లాడతామండి? Why we fight even in the church? ఎందుకు మనం సంఘంలో కూడా వేరే వాళ్ళతో కొట్లాడతాం? Why this much division and disunity in the church? ఎందుకు ఆ సంఘంలో అనేక భిన్నాభిప్రాయాలు, పోట్లాట్లు? Why this much problem in our relationship? మన సంబంధాల్లో ఎందుకు ఇన్ని సమస్యలు? Now here we are mainly focusing on marriage. మనం ఎక్కువగా వైవాహిక జీవితం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. Why problems in the marriage? ఎందుకు కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో సమస్యలు? Why fights in the marriage? ఎందుకు వైవాహిక జీవితంలో కొట్లాట్లు? Why fights in the church? ఎందుకు సంఘంలో కొట్లాట్లు? You know why? ఎందుకండి తెలుసా అండి? Because sin remains in our soul. ఎందుకంటే పాపము మన జీవంలో ఉండిపోతుంది. Amen. Still uncleanness are in our soul, in our soul. మన ఆత్మలో ఇంకా ఎక్కడో మన ప్రాణంలో ఎక్కడో దగ్గర అపవిత్రత ఉంది. No, we are saved, no doubt. మనందరం పరిశుద్ధులమే, డౌట్ లేదు దాంట్లో. What's the meaning of salvation? రక్షణ అంటే ఏంటి? రక్షణ అర్థం ఏంటి? People confused with the term salvation. చాలా మంది రక్షణ గురించిన ఆ యొక్క మాటకే తప్పు అర్థం చేసుకుంటారు. Salvation means deliverance from the punishment. అయితే రక్షణ అంటే ఏంటంటే మనము శిక్ష నుంచి మనకు విడుదల. Why punishment? ఎందుకు శిక్ష? Because of sin. మనం చేసిన పాపము వల్ల. What is the punishment? శిక్ష ఏంటి? Eternal death is the punishment. నిత్య మరణమే మనకి శిక్ష. What's the meaning of salvation? మనము రక్షణలో ఏం పొందుకుంటున్నాం? Deliverance from the punishment of sin, which is eternal death. ఆ యొక్క నిత్య మరణం నుంచి మనం విడుదల పొందుకోవడమే రక్షణ. It's done by Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభువు చేశారు. Now by faith in Christ Jesus you receive salvation. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మనం రక్షణ పొందుకుంటూ ఉన్నాం. Salvation is our position in Christ Jesus. రక్షణ మన క్రీస్తులో ఉన్న స్థానము. We are saved. అంతే. We are saved. మనం రక్షించబడ్డాం. It's clear. అది చాలా స్పష్టంగా ఉంది. Now we are in the church. మనం సంఘంలో ఉన్నాం. God wants to sanctify our whole spirit, soul and body completely. దేవుడు మనల్ని పూర్తిగా ప్రాణ, ఆత్మ, శరీరాల్లో పూర్తిగా దేవుడు శుద్ధీకరించాలని ఆశపడుతున్నాడు. There are immeasurable uncleanness remains in our soul. మన ప్రాణములో చాలా అపవిత్రత ఉంది. Amen. Amen. Even we do not know how much uncleanness remains in our soul. మనకే తెలీదు మన ప్రాణంలో ఎంత అపవిత్రత ఉందో. Amen. Amen. We control our emotions, negative emotions according to the situations. చూడండి, మనకుండే భావోద్రేకాలని ఆ పరిస్థితుల వల్ల, ఆ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం దాన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తాం. I had anger. I was a short-tempered man. అదే నేను చెప్పాను, నాకు బాగా కోపం ఎక్కువ అని. But when I go to a police station, I don't show my anger in the police station. కానీ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నా కోపాన్ని నేను ప్రదర్శించను.
According to situation, I know how to control my anger. అంటే సమయము సందర్భాన్ని బట్టి నా కోపాన్ని ఎలా అణచివేసుకోవాలో నాకు తెలుసు. Amen. When I go to market, I'm another person. I know how to deal in the market. అయితే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు నాకు ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు. When I come to the church, I stand behind the pulpit. I'm a holy man of God. నేను ఆ యొక్క సంఘాలకు వచ్చినప్పుడు ఆ వెనకాల పుల్పిట్ దగ్గర నిలబడ్డప్పుడు నేను చాలా పరిశుద్ధమైన వ్యక్తిని. And my wife wanted to say, always be there. We will bring our mattress to be there. అయితే అప్పుడు నా భార్య అంటది, అయ్యా నువ్వు అక్కడే ఉండు, మా సమస్యలు అంటే మేము తీసుకొచ్చి చెప్తామని. Holy man of God. No. ఎందుకంటే నువ్వు అక్కడ ఉన్నంతసేపు పరిశుద్ధుడిగా ఉంటావు. No anger, no sin. You're a holy man behind the pulpit. నువ్వు ఆ పుల్పిట్ దగ్గర ఉన్నంత కాలం నువ్వు పరిశుద్ధుడివి, నీలో కోపం రాదు, నీలో ఏ పాపం మేము చూడము. When I go to another office, I'm a gentleman. నేను ఒక ఆఫీస్లో పని గురించి వెళ్ళినప్పుడు నేను చాలా మంచి వ్యక్తిని. But when I back to my home, in my bedroom, I'm a normal man. అయితే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా బెడ్రూమ్లో నార్మల్ పర్సన్నే. There is no control. అక్కడ కంట్రోల్ లేదు. No control over my any sin. అయితే నాకు ఏ పాపం మీద నాకు కంట్రోల్ లేదు. Do you know the meaning of personality? వ్యక్తిత్వము అంటే మీకు అర్థం తెలుసా? You know, there are people conduct personality development course. చాలా మంది వ్యక్తిత్వము గురించి కొన్ని కోర్సులు, కొన్ని సెమినార్లు చేస్తారు. Okay, the word personality came from the root word persona. ఆ వ్యక్తిత్వము అనే మాట పర్సోనా అనే వర్డ్ నుంచి వచ్చింది, ఒక పదం నుంచి వచ్చింది. The meaning of persona is mask. ఆ యొక్క పర్సోనా అన్న దానికి అర్థము మాస్క్, అంటే మనకి ముసుగు. You get the meaning of personality development course? పర్సనాలిటీ ఆ వ్యక్తిత్వం యొక్క కోర్స్ గురించి మీకు తెలుసా? They are teaching us how to put mask according to different situations. అంటే వాళ్ళు అక్కడ ఏం నేర్పిస్తున్నారంటే సమయాన్ని సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఎలా ముసుగును వేసుకోవాలో నీకు నేర్పిస్తున్నారు. That's what personality training course. అదే development course. అదే దా కోర్స్ యొక్క మెయిన్ లక్ష్యం. Clear? అర్థమైందా అండి? In the police station I put another mask, one mask. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక ముసుగు వేసుకుంటాను నేను. In the market I put another mask. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకో ముసుగు వేసుకుంటాను. In the bus I put another mask. బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఒక ముసుగు వేసుకుంటాను. In the office I put another mask. ఆఫీస్లో ఇంకొక ముసుగు వేసుకుంటాను. In the church I put another mask of a pastor. అయితే ఇక సంఘానికి వచ్చినప్పుడు పాస్టర్గా ఇంకొక ముసుగు వేసుకుంటాను. But back to bedroom there is no mask at all. ఇంకా బెడ్రూమ్లోకి పోయినప్పుడే మాస్క్ లేదు. All my uncleanness manifest upon my life partner. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాస్క్ లేదు కాబట్టి నాలో ఉన్న అపవిత్రత అంతా కూడా అక్కడ నేను చూపిస్తాను. Why? ఎందుకు? Because sin remains in me. ఎందుకంటే నాలో ప్రాణములో ఆ పాపము దాగి ఉంది. Uncleanness remains in me. నాలో అపవిత్రత ఉంది. When I come to a relationship, కానీ నాతో నా చుట్టూ ఉన్న వారితో సంబంధాలు వచ్చినప్పుడు my uncleanness manifest. నాలో ఉన్న అపవిత్రత బయటకు వస్తుంది. It is according to the word of God. ఆ దేవుని వాక్యానుసారంగానే It should manifest. అది ఖచ్చితంగా బయటికి రావాలి. You don't worry when your uncleanness manifests before your spouses. అయితే మీ యొక్క భార్యల భర్తల ముందు మీ యొక్క అపవిత్రత బయటకు వచ్చినప్పుడు మీరేం బాధపడొద్దు. When you fight each other, don't worry about it. ఇద్దరు పోట్లాడుతున్నప్పుడు ఏం బాధపడొద్దు. It should manifest. అది ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. Come on. హల్లెలూయా. It should manifest. దానికి కూడా హల్లెలూయానా? It should manifest. అది ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. Why it is manifesting?
ఎందుకు అది బయటికి వస్తుంది? Sin is in you. ఎందుకంటే ఆ పాపముని ప్రాణంలో దాగి ఉంది. The same sin operates in both of the spouses. ఆ ఇద్దరి భార్యాభర్తల్లో ఇద్దరిలో ఆ పాపము బయటికి వస్తుంది. Actually, you are not fighting each other. మీరు వ్యక్తిగతంగా మీరు పోట్లాడలేదు. Actually, you, the wife and husband, is not fighting each other. మీరు భార్యాభర్తలుగా మీరు పోట్లాడలేదు. Who is fighting each other? మరి ఎవరితో ఎవరు కొట్లాడుతున్నారు? The sin. మీలో దాగి ఉన్న పాపము, The uncleanness fighting each other. మీలో ఉన్న అపవిత్రత పోరాడుతూ ఉంది. See, I have anger. My wife also having anger. And the anger is fighting each other, not we. చూడండి, నాలో ఉన్న కోపము, నా భార్యలో ఉన్న కోపము, ఈ రెండు కోపాలు పోట్లాడుతున్నాయి. అర్థమైందా? Are you able to see this point? అర్థమైందా అండి? Any sin remains in me should manifest. మనలో ఉన్న ఏ పాపమైనా కానీ అది ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. And Holy Spirit protect you not to manifest your sin in public many times. కానీ చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే ఆ కోపము పబ్లిక్లో బయటపడకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడాడు. Not only Kobam, almost all your sin. He's so gentle to us, so he protects us not to reveal, not to manifest our sin in public. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చాలా మృదువైనవాడు కాబట్టి మనల్ని చాలా సందర్భాల్లో మన పాపాలని బయట అందరూ ముందు ప్రదర్శించకుండా మనల్ని కాపాడాడు. పరిశుద్ధాత్మ దేవుడికి వందనాలు చెప్దాం ఒకసారి. Amen. Hallelujah. హల్లెలూయా. But in the bedroom he permits every hidden sin to manifest. కానీ బెడ్రూమ్లో మన ఇంట్లో ప్రతి ఒక్క ఆ పాపము అన్నీ బయటికి వచ్చే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రయత్నం చేస్తాడు. It should manifest. ఎందుకంటే అది బయటికి రావాలి. Amen. When it manifests, instead of fighting each other, ఆ యొక్క అది బయటకు వచ్చినప్పుడు ఒకరితో ఒకరు పోట్లాడుకోకుండా, instead of accusing each other, ఒకరినొకరు నిందించుకోకుండా, instead of saying I'm leaving this marriage, నేను ఈ నా వైవాహిక జీవితం వదిలేస్తున్నాను చెప్పకుండా, it's enough for me, I cannot bear you anymore, ఇక నేను ఎప్పటికీ భరించలేను అని అనకుండా, instead of saying all these things, ఇవన్నీ చెప్పకుండా, Hebrews 12:14 says pursue peace with all. హీబ్రూలు 12:14 ఏం చెప్తుందంటే నీవు శాంతిని వెంటాడాలి. Pursue peace with your spouse. ఆ యొక్క శాంతి కోసం నువ్వు ప్రయాసపడాలి. No, we read here pursue peace with all people. Instead of all people, write the name of your spouse. అక్కడ మీరు అందరితో శాంతిని మీరు సమాధానాన్ని వెతకాలి అనకుండా అక్కడ మీ భార్య పేరు పెట్టుకోండి, మీ భర్త పేరు పెట్టుకోండి. Pursue peace with Shirley and sanctification. అయితే నేనేం పెట్టుకుంటానంటే నేను నా భార్య అయిన షర్లీతో సమాధాన పడే విధంగా నేను ముందుకు వెళ్తాను. Pursue peace with your spouse and holiness. అయితే మీ యొక్క భర్తతో మీ భార్యతో మీరు ఆ యొక్క శాంతిని ఆ పరిశుద్ధతని మీరు వెంటాడాలి, వెతకాలి. Hallelujah. Hallelujah. So God sanctifies us by using the uncleanness of our relationship. అయితే మనతో ఉన్న సంబంధాలను బట్టి దేవుడు మనలో ఉన్న ఆ పవిత్రతని బయటికి తీసుకొని వస్తాడు. Amen. Amen. So make it as a slogan of your life. God sanctifies through relationship. అయితే ఒకటి ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. అది ఏంటి అంటే నేను కలిగి ఉన్న సంబంధాల ద్వారా దేవుడు నన్ను శుద్ధీకరిస్తాడు. Amen. Amen. The first and the most important person to sanctify you, that is your spouse. అయితే మొదటి వ్యక్తి ఆ సంబంధాల్లో మొదటి వ్యక్తి నేను శుద్ధీకరణలో నడిపించే మొదటి వ్యక్తి నీ భార్య, నీ భర్త. హల్లెలూయా. There you cannot hide anything. ఉన్నారా? హల్లెలూయా. There you cannot hide anything. Everything will manifest. అక్కడ ఏం దాచిపెట్టలేం మనం. So how long the fight will happen? ఎంత టైం ఆ గొడవ జరుగుతుంది?
how long dispute will continue in your marital life? ఎన్ని రోజులు ఆ గొడవ కొనసాగుతుంది? Until you get sanctification. ఎప్పటి వరకు అంటే నీవు శుద్ధీకరణలో సంపూర్ణంగా వచ్చేంత వరకు. Don't Amen. think that now we don't have fighting. Yes, still you have fighting. అదే మీరు అనుకోవద్దు గొడవలు ఇంకా అయిపోయినాయిలే అనుకోవద్దు. Now I know this teaching, that's why purposefully I make it. అయితే ఈ యొక్క వాక్యము నాకు తెలుసు, అందుకే ఇది నేను తయారు చేశాను. Purposefully I used to fight with my wife without a cause also. ఓహో, నాకు ఈ వాక్యం తెలుసు అని అప్పుడు అది తెలిసిన తర్వాత కావాలన్న భార్యతోనే గొడవ పట్టేవాడిని. ఎందుకు? శుద్ధీకరణ అవుతుందని. హల్లెలూయా. I know, because I know her weakness, right? ఎందుకంటే ఆ బలహీనత నాకు తెలుసు కదా. So then according to her weakness I make the problems. అయితే ఆమె బలహీనతను బట్టి నేను సమస్యలు సృష్టిస్తాను. Now it is very important to understand that God uses our relationship to sanctify us completely. మనకున్న సంబంధాలను బట్టి దేవుడు మనల్ని ఆ సంబంధాలను వాడుకొని దేవుడు మన శుద్ధీకరణ వైపు నడిపిస్తాడు. In the beginning session I told past wounds and hurts, okay, unfulfilled desires and negative unresolved negative emotions, this all will affect our marriage. చూడండి, మనం నేర్చుకున్నాము, మనం ఎప్పుడో గాయపరచబడ్డాం, ఎప్పుడో మనకు ఎదురు దెబ్బలు తెలిగాయి, ఎప్పుడో మన భావోద్రేకాల్లో మనం అణిచివేయబడ్డాం. ఇవన్నీ కూడా మన వైవాహిక జీవితాన్ని అవి ఆటంకపరుస్తూ ఉన్నాయి. So how long fight will continue? ఎన్ని రోజులు మన పోట్లాట కంటిన్యూ అవుతుందో చెప్పండి? Until you receive healing in the heart. నా హృదయంలో సంపూర్ణంగా స్వస్థత వచ్చేంత వరకు. Until you receive deliverance in the heart. మీరు సంపూర్ణంగా హృదయంలో స్వస్థత పొందుకునేంత వరకు. Until you receive sanctification in the soul. మీరు మీ ప్రాణములో సంపూర్ణంగా శుద్ధీకరించబడేంత వరకు. There will be problems in the marital life. నీ యొక్క కుటుంబంలో సమస్యల గుండా వెళ్తావు. Amen. ఆమేన్. So when problem comes, సమస్య వచ్చినప్పుడు, when disagreement comes, ఇద్దరిలో భేదాభిప్రాయం వచ్చినప్పుడు, when quarreling happens, when fightings, ఆ గొడవలు జరిగినప్పుడు don't develop your fightings. కానీ ఆ కొట్లాటల్ని పెంపొందించకండి. Next minute pursue peace. ఆ మరుక్షణమే మీరు శాంతిని వెంటాడాలి. Pursue peace and holiness. ఆ యొక్క శాంతిని పరిశుద్ధతని మీరు వెంటాడాలి. Is it clear? అర్థమైందా అండి? I hope you got the essence of this teaching. మీ యొక్క ఈ యొక్క వాక్యంలో ఉన్న సారాంశం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. So don't run away from your spouses. Be with మీ యొక్క your spouse. భర్త భార్యతో సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళని వదిలిపెట్టి పారిపోకండి. Amen. ఆమేన్. Understand that you need more sanctification. మీకు అర్థం చేసుకోండి, నాకు ఇంకా శుద్ధీకరణ కావాలి. Hallelujah. హల్లెలూయా. Now, when you have the problem, instead of pursuing peace and holiness, if you keep bitterness in your heart, something is going to happen in your marriage. ఈ యొక్క శాంతిని పరిశుద్ధతని మనం వెంటాడే మనలో ఏదైనా చేదైన వేరు మన హృదయంలో ఉన్నట్లయితే Something is going to happen in your life. ఏదో జరగబోతుంది మీ జీవితంలో. Okay, we read continuously 14, we read now 15. Looking carefully, lest anyone fall short of the grace of God, lest any root of bitterness springing up cause trouble, and by this many become defiled. చూడండి, వాక్యాన్ని చదువుదాం. హీబ్రూలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 14వ వచనం చదవండి ఎవరైనా. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన జాగ్రత్తగా వినండి. అక్కడ మనం పాస్టర్ గారు దగ్గర చెప్తున్నా, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురే. ఆ చేదైన వేరు ద్వారా అపవిత్రులవుతామంట. See, when
problem happens in the marriage, ఎప్పుడైతే మన కుటుంబ జీవితంలో సమస్య వస్తుందో, when a fight happens in the marriage, ఆ కుటుంబ జీవితంలో గొడవలు అవుతాయో, normally that affects our heart. అయితే అది మొదటగా మన హృదయాన్ని ప్రభావితం చేస్తుంది, It breaks our heart. మన హృదయాన్ని పగిలే విధంగా చేస్తుంది. Correct? It's అవునండి. normal thing, right? అవునండి, అలాగే That's all according to the level of your, the health of your heart. All this you experience. చూడు, ఇవన్నీ కూడా మన హృదయంలో ఉన్న ఆ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇవన్నీ భరిస్తూ వస్తాం. Okay. But when a fight happens, disagreement happens, surely it affects our heart. అది ఖచ్చితంగా ఈ గొడవ జరిగినప్పుడు ఖచ్చితంగా మన హృదయాన్ని అది ప్రభావితం చేస్తూ ఉంది. So immediately you have to come out of your pain and grief ఏమంటే ఆ యొక్క బాధ నుంచి, ఆ యొక్క నొప్పి నుంచి మనం బయటికి రావాలి. and pursue peace with your life partner and go for sanctification. మన భార్య భర్తతో వాళ్ళతో వెంటనే ఆ యొక్క సమాధాన పడి మనం శుద్ధీకరణలోకి వెళ్ళాలి. Clear? అర్థమైందా అండి? If you are not going for sanctification and peace, ఒకవేళ మీరు ఆ యొక్క సమాధానం వైపు, శాంతి వైపు మీరు వెళ్ళకపోతే, permitting a root of bitterness to spring up in your heart, మీ జీవితంలో ఒక చేదైన వేరు మొలిచే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. Word of God says that you are not in the grace of God. మీరు ఆ యొక్క చేదైన వేరుని మీరు మొలవనిచ్చినప్పుడు మీరు దేవుని కృపలో లేరు. No, we are moving to a very serious teaching. మనం చాలా ఏమంటారు, ప్రాముఖ్యమైన వాక్యాన్ని వింటున్నాం. జాగ్రత్త. You have to live with your spouse for a long years, right? మీరు కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళతో జీవించాలి, అవునా కాదా? You have to bear all their uncleanness. మనం వాళ్ళ అపవిత్రతని భరించాలి, అవునా కాదా? Not only we are receiving their good things, we are receiving all their uncleanness also. మనము మన భార్య భర్త ద్వారా మంచి విషయాలు పొందుకుంటూ ఉన్నాం, ఇంకొక వైపు వాళ్ళలో ఉంచిన అపవిత్రతను కూడా పొందుకుంటున్నాం, అవునా కాదా? Correct? So this teaching is very important to continue in the grace of God in the marriage. అయితే ఈ యొక్క మనము దేవుని కృపలో మన వైవాహిక జీవితం కొనసాగాలి అంటే ఈ బోధ చాలా అవసరము. Okay? If you are not pursuing peace and sanctification, instead of pursuing peace and sanctification or holiness, any root of bitterness springing up, that cause many spiritual problems. చూడండి, మనము ఈ యొక్క ఈ యొక్క శాంతిని, పరిశుద్ధతని మనం వెంటాడనట్లయితే మనలో ఒక చేదైన వేరు మొలచి అది చాలా ఆధ్యాత్మికంగా మనకు అనేక సమస్యలను తీసుకొని వస్తుంది. Bitterness did not formed in its full measure, but the root, a small root of bitterness is springing up. ఆ చేదైన వేరు ఇంకా పెద్దగా మొలవలేదు, కానీ ఆ చేదైన వేరు ఒక మొక్క రూపంలో, ఒక వేరు రూపంలోనే ఉంది. What is the consequence? దాని యొక్క పరిహాసం ఏంటి? You are not in the grace of God. మీరు దేవుని కృపలో లేకుండా పోతున్నారు. No, in my Bible I read like this: you fall short of the grace of God. మీరు దేవుని కృపని తొలగిపోతున్నారు. అంతే ఉందండి. Is it serious? Fall short of the grace of God. మీరు దేవుని కృప నుంచి వైదొలుగుతూ ఉన్నారు. What is the meaning of fall short of the grace of God? దాని అర్థం ఏంటి? మనం దేవుని కృప నుంచి వైదొలగడం, పక్కకు పోవడం అంటే అర్థం ఏంటి? Normally in the Bible school, or among the pastors, we used to say that man fell from the grace of God, means he has violated the 7th commandment. అయితే మేము చదువుకుంటప్పుడు పాస్టర్లతో ఏమనంటే ఆ వ్యక్తి దేవుని కృపలో నుంచి పడిపోయాడు అనేవాళ్ళం. That means he has disobeyed 7th commandment. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన 10 ఆజ్ఞలలో 7వ ఆజ్ఞని ఆయన అతిక్రమించాడు. What is that? ఆ 7వ ఆజ్ఞ ఏంటి? Committing adultery. ఆయన వ్యభిచారించాడు. So that is the understanding
among the pastors and Bible school students when they say falling from the grace of God. అయితే ఆ యొక్క అర్థం ఏంటంటే ఆ దేవుని యొక్క కృపలో నుంచి పడ్డాడు ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి వ్యభిచరించినట్లుగా మనం సంబోధించే వాళ్ళం. But here, if any root of bitterness springing up in your heart means you fall short of the grace of God. ఇక్కడ మనం ఏం చదువుతున్నాము అంటే మీ హృదయంలో ఏదైనా ఒక చేదైన వేరు మొలచినట్లయితే మనము దేవుని కృప నుంచి మనం వైదొలుగుతున్నాము. What's the meaning? దాని అర్థం ఏంటి? You're losing the protection of the grace of God. అంటే ఆ దేవుని కృప ద్వారా నీకొచ్చే కాపుదలను నువ్వు కోల్పోతున్నావు. You will not find the grace of God to overcome temptations. అయితే నీవు ఆ శోధనల్ని జయించటానికి శక్తినిచ్చే కృపని కోల్పోతున్నావు. You will be operating in the gifts of the Holy Spirit even if you have bitterness. నీలో చేదైన వేరున్నప్పటికి కూడా నువ్వు పరిశుద్ధాత్మ వరాలతో నువ్వు పనిచేస్తూ ఉంటావు దేవుడి కోసం. But you don't experience the fruit of the Holy Spirit if you have bitterness. నీలో ఆ చేదైన వేరు ఉంటే నీలో ఆత్మ ఫలము నుంచి వచ్చే శాంతి సమాధానము ఇవన్నీ కూడా నీ ఆత్మలో అనుభవించలేవు. You will lose the infilling of the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలని కోల్పోతావు. You will feel dryness in your heart. నీ యొక్క హృదయములో ఆ యొక్క ఎడారిలాగా అయిపోయిన ఆ అనుభవాన్ని గుండా వెళ్తావు. You become weak in your spiritual life. నీవు ఆత్మీయ జీవితంలో బలహీనురాలుగా అయిపోతావు. That is called the spiritual death. అది ఆత్మీయ మరణము అని చెప్పొచ్చు. A root of bitterness can bring spiritual death in our heart. ఒక చిన్న చేదైన వేరు నీ హృదయములో నిన్ను ఆత్మీయ మరణం వైపు నడిపిస్తుంది. It's clear. అర్థమైందా అండి? హలో, It's very serious sin, serious అది problem. చాలా భయంకరమైన సమస్య. You are not in the grace of God. మీరు దేవుని కృపలో లేరు. Amen. ఆమేన్. Because you permitted, you allowed the bitterness to spring up in your soul. అయితే మీరు ఏం చేశారంటే ఆ చేదైన వేరు నీలో ఉండడానికి నువ్వు అనుమతించావు. That caused trouble. అది నీకు సమస్యను తీసుకొస్తుంది. What is in your Bible? మన బైబిల్లో Spring up, that caused trouble. Kalavara. అదేం చేస్తుందండి? ఆ చేదైన వేరు మొలచి కలవరపరచటం వలన అనేకులు అపవిత్రులై. The first one is cause trouble. అది మొదటగా కలవరపరుస్తుంది. What's the meaning cause trouble? అది సమస్యను తీసుకొని వస్తుంది. The bitterness which is in my soul is able to choke my born again spirit. అయితే నాలో ఉన్న చేదైన వేరు నేను తిరిగి జన్మించిన ఆత్మని అది కొట్టేస్తూ ఉంది. My soul will be troubled. No peace in my soul. నా ప్రాణములో ఇక శాంతి సమాధానం ఉండదు. Straight away it affects my thought process. అదే నా ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. ఇంకా Amen. ఆమేన్. If bitterness in my heart, that affects my thought process. నాలో ఉన్న చేదైన వేరు నాలో ఉన్న ఆ యొక్క ఆలోచనని తలంపులని కూడా మార్చేస్తుంది. Negative emotions will become my master. నా మైండ్లో ఏముంటాయంటే అన్నీ నెగిటివ్ థింకింగ్ లేకపోతే నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి. Gradually that transform themselves into weight in the soul. ఇక అవి చిన్నగా హృదయంలో ఒక భారంగా మారిపోతాయి. Amen. ఆమేన్. You feel heaviness in the heart. అయితే మీ హృదయంలో ఒక భారం లాగా మీరు అనుభవిస్తూ ఉంటారు. Then saying that, scripture says that cause trouble, and by this many become defiled. అయ్యో దీనివల్ల అనేకులు అయిపోదురేమోనని. Many become defiled. అనేకులు అపవిత్రులైపోతారు. Now listen me. అర్థమవుతుందా అండి? Why God placed you in the church? ఎందుకు మీ దేవుడు సంఘంలో ఉంచాడు? To sanctify you completely. మిమ్మల్ని అందరినీ కూడా శుద్ధీకరించడానికి పూర్తిగా. God wants to sanctify your whole spirit, soul and body completely. దేవుడు నిన్ను ప్రాణ ఆత్మ జీవంలో సంపూర్ణంగా
శుద్ధీకరించాలనుకుంటున్నాడు. Chapter 12, 14 Hebrews, we learn that pursue peace with all people and holiness, without which no one will see the Lord. అయితే మనము ఇప్పుడు రాసిన లేక 12వ అధ్యాయం 14వ వచనంలో ఏం చదువుకున్నా అంటే మీరందరూ కూడా ఆ యొక్క శాంతి పరిశుద్ధత వైపు పరిశుద్ధతని వెతకండి. So this is the will of God, your sanctification. అది మీ శుద్ధీకరణకి అది దేవుని చిత్తమై ఉంది. That's why God placed you in the church. అందుకే దేవుడు మిమ్మల్ని సంఘంలో ఉంచాడు. And God is using your relationship to sanctify you completely. అయితే దేవుడు మీకు కలిగి ఉన్న సంబంధాలను బట్టి దేవుడు మిమ్మల్ని శుద్ధీకరించాలనుకుంటున్నాడు. Now, instead of pursuing peace and sanctification, if you keep bitterness in the heart, the very bitterness defiles you, that bring uncleanness in you. ఆ యొక్క లేకపోతే ఆ చేదైన వేరుని మీరు అలాగే హృదయంలో ఉంచుకుంటే మీకు మిమ్మల్ని అపవిత్రతలో అది నడిపిస్తుంది. Amen. You lose your sanctification. మీరు శుద్ధీకరణ మీరు కోల్పోతారు. That brings uncleanness in your life. అది మీ జీవితంలో అపవిత్రతను తీసుకొని వస్తుంది. And by this, see, I'm not talking about adultery or stealing or murder. It's a root of bitter, not even the full measure of bitterness, a small root of bitterness. అయితే జాగ్రత్తగా వినండి, ఇక్కడ వ్యభిచారం గురించి మాట్లాడలేదు, దొంగతనం గురించి మాట్లాడలేదు, లేదా వేరే పాపం గురించి మాట్లాడలేదు, కానీ ఒక చిన్న చేదైన వేరు గురించి మాట్లాడుతున్నాం. That defiles you completely. అది పూర్తిగా మిమ్మల్ని అపవిత్రులుగా చేస్తుంది. Defiles your spirit, soul and body. మీ ప్రాణ ఆత్మ జీవాన్ని పూర్తిగా అపవిత్రులుగా చేస్తుంది. Your character will be contaminated. నీ యొక్క వ్యక్తిత్వం మొత్తము కూడా పాడైపోతూ ఉంది. Slowly sickness will start taking their roots in your body. చిన్నగా నీలో ఆ యొక్క అనారోగ్యం అనేది మొదలవుతూ ఉంది. Amen. ఆమేన్. Root of more than 61% of cancer is unforgiveness. 61% క్యాన్సర్లకి మూలము ఇతరుల్ని మన్నించలేకపోవడం. Are you here? హల్లెలూయా. Now you should know how to protect your heart from such kind of sins. అలాంటి పాపముల నుంచి నీ హృదయాన్ని ఎలా కాపాడుకోవాలో నీకు తెలియాలి. ఆమేన్. Never keep bitterness in your heart. ఎప్పుడు కూడా నీలో చేదైన వేరు మొలవకుండా చూసుకోవాలి. Not only against your spouses, against anyone. నీ యొక్క భార్యాభర్తలతో కాదు, ఎవరితోనైనా కావచ్చు. If you need a healing and deliverance, forgiveness is the first step for healing and deliverance. మీకు స్వస్థ కావాలి, మీకు విడుదల కావాలి అంటే క్షమించే గుణమే, క్షమాపణనే అది మొదటి మెట్టు నీ విడుదలకి స్వస్థతకి. Amen. Amen. So tomorrow we have set the whole day for healing and deliverance. రేపటి రోజు మేము పూర్తిగా కౌన్సిలింగ్, హీలింగ్ అండ్ డెలివరెన్స్ అంటే కౌన్సిలింగ్, హీలింగ్ అండ్ డెలివరెన్స్కే రేపు రోజంతా సమయాన్ని కేటాయించాం. But the first step for healing and deliverance is forgiveness. కానీ మొదటి మెట్టు నీకు విడుదల కావాలి అంటే, స్వస్థ కావాలి అంటే నువ్వు ఇతరులకు క్షమించేవాడిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. What's the meaning of forgiveness? క్షమాపణ అంటే ఏంటి? To send away, to send forth. అయితే నీవు అది పంపించడము. To give up the claim for compensation from the offender. అయితే నీకు ఎవరైతే అపరాధం చేశాడో, నీకు ఎవరైతే ద్రోహం చేశాడో వాళ్ళ నుంచి విడుదల పొందుకోవడం. I mean, send the people out of your heart. వాళ్ళని నీ హృదయంలోంచి పంపించేయడం. Now look at me, look at us. How many people are in your heart? ఎంతమంది నీ హృదయంలో ఉన్నారు? సైలెంట్ అయిపోయారు అందరూ. మాట్లాడండి. Already not all, you know. Someone has some people, right? అందరూ పోలేదు, ఇంకా కొందరు ఉన్నారు. You know, normally I used to say one wonderful example. No, a story happened with one doctor. అయితే ఒక డాక్టర్తో ఒక మంచి కథ నేను విన్నాను. Everywhere I say this example. నేను ఎప్పుడు కూడా ఈ ఉదాహరణ చెప్తాను. We were in North India conducting our 1 month International Academy of Fivefold Ministry training program. ఈ 5 పరిచర్యల గురించి మేము ఒక పెద్ద కాన్ఫరెన్స్ నార్త్ ఇండియాలో నిర్వహిస్తూ ఉన్నాం.
Okay, I think it is 2010, 2010 సంవత్సరంలో 2012. 12వ సంవత్సరంలో Okay, then one young lady doctor came for just want to meet me for prayer. ఒక యవనస్తురాలైన డాక్టర్ గారు నా దగ్గరికి ప్రార్థన కోసం వచ్చారు. And she told me she has different sickness. ఆమెకి ఒక రకమైన వ్యాధి ఉందని చెప్పింది. See, she's a doctor. ఆమెనే డాక్టరు. Then we were talking many things. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు. Then I found out that she has much bitterness and unforgiveness. ఆమెలో చేదైన వేరు, క్షమించలేని గుణం ఎక్కువగా ఉందని నేను తెలుసుకున్నాను. Then she opened her heart. ఆమె హృదయాన్ని తెరిచింది. One doctor who promised her to marry, misused her. అయితే ఇంకొక డాక్టర్ గారు ఆమెని పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆమెను పాడు చేసి వదిలేశాడు. But later he left her. దాని తర్వాత ఆమెను వదిలేశాడు. Now she is having lot of bitterness, pain, anger against this man. అయితే ఆ వ్యక్తి మీద చాలా కోపము, ద్వేషము ఆమె హృదయంలో ఉంది. Then I know she's a well-educated lady, doctor, she knows everything. So I took another approach to her to speak and share this one. అయితే ఆమె చాలా చదువుకున్నది కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి ఇంకొక విధానంలో ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నం చేశాను. I told her, doctor, I feel that you are carrying more than 80 kilogram weight in your heart. అయితే డాక్టర్ గారు మీరు 80 కిలోల బరువుని మీ హృదయంలో మోస్తున్నారని నాకు కనిపిస్తుంది అని చెప్పాను. Yes, pastor, always I feel much weight in my heart. అయితే అవును పాస్టర్, నా హృదయంలో ఎప్పుడు ఒక బరువు నేను అనుభవిస్తుంటా అని చెప్పింది. Then I asked her, I know you are sleeping in a good foam mattress, good foam bed, but you feel that you are sleeping on a rocky bed. అయితే మామూలుగా నువ్వు మంచిగా మెత్తనైన పరుపు మీద నువ్వు పడుకుంటావు, కానీ నువ్వు ఒక రాళ్ళ మీద పడుకున్నట్లుగా నాకు కనబడుతుంది అని అన్నాను. Yes, pastor, you are right. How do you know all these things? అవును పాస్టర్, నువ్వు కరెక్టే చెప్తున్నావు, నేను ఆ రాళ్ళ మీద పడుకున్నట్లుగానే ఉంటుంది నేను పడుకుంటే. Then I said, you are eating good food, mutton, chicken, everything, but you don't feel any taste. కానీ నువ్వు మంచి ఆహారం తింటున్నావు, మటన్ చికెన్ తింటున్నావు, కానీ తన రుచి నీకు తెలియట్లేదు. Yes, pastor, I'm eating good food. I don't feel any taste with any food. అవును పాస్టర్ గారు, నేను తింటున్నాను కానీ ఆ రుచి నాకు తెలియట్లేదు అన్నాను. Now she's doubting how this man knows all these things. అయితే ఆమె చూస్తుంది, ఎలా ఈ పాస్టర్కి అన్నీ తెలుసు. And one more thing, let me tell you, sister. I told her one more thing. ఇంకో విషయం సహోదరి చెప్తానని I know చెప్పాను. you go for excursion and tour programs, but you fail to enjoy anything when you go for this excursion or tour నువ్వు program. చాలా ఎక్స్కర్షన్లకి పిక్నిక్లకి నువ్వు వెళ్తా ఉన్నావు, కానీ ఆ వెళ్ళినప్పుడు నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావు. Yes, pastor, I'm not able to enjoy anything in this world. అవును పాస్టర్, ఏది ఎంజాయ్ చేయలేకపోతున్నాడు ఈ ప్రపంచంలో. Now she asked, are you a prophet? అయితే నువ్వు ప్రవక్తవా అని అడిగింది నన్ను. No, I'm a teacher of the word of God. నేను లేదండి, వాక్యాన్ని చెప్తాను అని నేను చెప్పాను. Then how do you know all the things? మరి ఇవన్నీ ఎలా తెలుసు మీకు? I told, the man who deceived you, he has, according to my understanding, he has around 80 kilo weight. అయితే నిన్ను మోసం చేసిన ఆ వ్యక్తి కూడా ఆ 80 కిలోల బరువును మోస్తున్నాడు. You are keeping him in your heart. ఆ 80 కిలోల వ్యక్తిని నీ హృదయంలో మోస్తున్నావు. So 80 kilogram weight you are carrying every day. అయితే 80 కిలోల బరువుని నువ్వు హృదయంలో మోస్తూ ఉన్నావు. When you sleep on a good firm bed, that man also sleeping with you. That's why you feel that the firm bed become like a rocky bed. అయితే నువ్వు పడుకున్నప్పుడు నీవు ఆయన కూడా నీతో పడుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఫోమ్ బెడ్ మీద పడుకున్నా రాళ్ళ మీద పడుకున్నట్లుగా నీకుంది. You are eating good tasty food, but that man is controlling your taste buds. అయితే నువ్వు మంచి ఆహారం తింటున్నావు, కానీ ఆయన నీ రుచినంతా కూడా ఆయన కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. You're going for sightseeing, but that man also walking with you. That's why you are not enjoying the sightseeing. అయితే నువ్వు సైట్ సీయింగ్కి వెళ్తున్నావు, ఆ వ్యక్తి కూడా నీతో నడుస్తున్నాడు కాబట్టి ఆ సైట్ సీయింగ్ కూడా నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావు. She got deliverance. ఆమెకు విడుదల వచ్చింది. She got deliverance all by explaining in this way. She got deliverance. ఇలా చెప్పడం వల్ల ఆమెకు విడుదల వచ్చింది.
Hello. ఈ బరువు అంతా నాకెందుకు అనుకుంది. Hello. హల్లెలూయా. Are you a garbage box? హలో, మీరేమన్నా చెత్త కుండియా? Are you a waste bag? మీరేమన్నా ఆ నల్ల కవరా, మనం పడేసే నల్ల కవరా? And in Kerala we ask, are you a municipality or corporation? మీరు మున్సిపాలిటీయా లేకపోతే మున్సిపల్ కార్పొరేషనా? You know municipality and corporation? Municipality, corporation, Here's the yes. corporation, no? Yes, Have you seen the corporation is going here? ఎస్ పాస్టర్. Big truck, ఓ పెద్ద named ట్రక్ పోతుంది. corporation, Municipal- carrying all the waste of Hyderabad. మన హైదరాబాద్ చెత్త అంతా కూడా మోసుకుపోయే మున్సిపల్ కార్పొరేషన్ ట్రక్కులు చూసారుగా మీరు? No, you say you're not corporation. Check your heart. ఒకసారి మీ హృదయం చూడండి. If you open, how much smell will come out? ఎంత దుర్వాసన వస్తుందో ఒకసారి చూసుకోండి. How many people are there? ఎంతమంది ఉన్నారు అట్లా? How many people's uncleanness are in your heart? ఎంతమంది అపవిత్రత నీ హృదయంలో ఉంది? I'm not talking about your uncleanness. మీ I'm not అపవిత్ర talking about your uncleanness. అయ్యో, మీ పాపం గురించి, మీ అపవిత్రత గురించి మాట్లాడలేదు. You are carrying the uncleanness of in-laws. మీరు మీ యొక్క అత్తమామ యొక్క అపవిత్రతని మీరు మోస్తున్నారు. Mother-in-laws, father-in-laws, sister-in-laws, all the in-laws uncleanness you are carrying in your heart. మీ అత్త, మీ మామ, వాళ్ళ అత్త, వాళ్ళందరిది కూడా మీరు హృదయంలో మోస్తున్నారు. Then your spouse's uncleanness in your heart. మీ యొక్క భార్య, భర్త యొక్క అపవిత్రతని మీ హృదయంలో The ఉంది. children's uncleanness in your heart. మీ యొక్క పిల్లల యొక్క అపవిత్రత మీ హృదయంలో ఉంది. Then the co-believers' uncleanness in the heart. మీ సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క ఆ యొక్క అపవిత్రతని హృదయంలో ఉంది. That's why I asked, are you a garbage box? అందుకే మీరు చెత్త కుండే అని అడిగాను. చెత్త కుండియా కాదా? Send the people and their uncleanness from your heart. Send away. ఆ అపవిత్రంతా కూడా మీ హృదయం నుంచి పంపేయాలి. Never keep any person in your heart and their uncleanness. ఏ వ్యక్తిని కూడా వాళ్ళ అపవిత్రతను కూడా మీ హృదయంలో ఉంచుకోకూడదు. Amen. ఆమేన్. Someone only getting light now only. కొందరికి ఇప్పుడే ట్యూబ్లైట్ వెలుగుతా ఉంది. Now someone spoke bad words against you, కొందరు ఎవరో మీకు చెడ్డ మాటలు తిట్టారు మిమ్మల్ని, or they destroyed your life. మీ జీవితాన్ని నాశనం చేశారు. They did something wrong to your life, వాళ్ళు నీ జీవితంతో ఏదో చెడు విషయం చేశారు, and they left. వాళ్ళు వెళ్ళిపోయారు. They have no problem. వాళ్ళకే సమస్య లేదు. Whatever they had given to you, వాళ్ళకి వాళ్ళకున్న అపవిత్రత మీకు వదిలేసిపోయారు. now they are living freely. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు బయట. What are you doing? నువ్వేం చేస్తున్నావు? Keeping all his uncleanness and that man in your heart the lifelong. ఆయన అపవిత్రత అంతా నీ హృదయంలో పెట్టుకొని జీవితాంతం బరువును మోస్తా ఉన్నావు, చెత్తని మోస్తా ఉన్నావు. Even that person never think about you. ఆయన మాత్రం నీ గురించి ఆలోచించాడు. He has many other business. ఆయన వేరే పనులు చాలా ఉన్నాయి ఆయనకి. But 24/7 you think about that person. కానీ 24 గంటలు ఆ వ్యక్తి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. అర్థమవుతుందా? Come on, sisters. ఓ సిస్టర్స్, Tell to your heart, I'm not a garbage basket. మీ హృదయాన్ని పట్టుకొని చెప్పండి, నేను చెత్త కుండి కాదు. To carry others' sin in my heart. వేరే పాపాలు మోసుకునే చెత్త కుండి కాదు. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Send the people away from your heart. ఆ చెత్తంతా బయటికి పంపించేయండి. Remove all their uncleanness from your ఆ heart. అపవిత్రంతా తీసేసేయండి. Hallelujah. హల్లెలూయా. See, I have a lot of teaching about forgiveness, but no time to share everything. అయితే ఈ యొక్క క్షమించలేని గురించి చాలా విషయాలు చెప్పాలి, కానీ టైం But I లేదు. wanted to say how it works, how it increases in our heart. I want to say 7 steps how bitterness develops in our heart. 7 స్టెప్స్. Just 5 minutes. Okay. ఒక 7 స్టెప్స్ చెప్తాను, ఎలా మన ఆ
చేదైన వేరు మనలో ఎలా పెరుగుతుందో 7 స్టెప్స్ చెప్తాను. Especially in between our spouses, okay? మన భార్యాభర్తల మధ్యలో మాత్రమే. Okay. Bitterness come to the another level that is called unforgiveness. అయితే ఆ చేదైన వేరు ఇంకొక దశకి వచ్చినప్పుడు అది క్షమించలేని గుణంగా మారిపోతుంది. Amen. ఆమేన్. Bitterness that moves to నెక్స్ట్ లెవెల్. unforgiveness. అయితే ఆ యొక్క చేదైన వేరు ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతే అది క్షమించరాని గుణంగా వెళ్ళిపోతుంది. Next level is resentment. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే Resentment, keeping record of wrongdoing. అయితే రిసెంట్మెంట్ అంటే ఏంటంటే ఆ యొక్క వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా మీ హృదయంలో పెట్టుకోవడం. రిసెంట్మెంట్. Still we remember what our spouse told 28 years ago, 40 years ago. అంటే ఉదాహరణకు చెప్పాలి అంటే 28 సంవత్సరాల కింద వాళ్ళు ఏం చెప్పారో అది ఇంకా నీకు గుర్తుంది, అది పదే పదే గుర్తొస్తుంది. Record of wrongdoing, keeping record of wrongdoing. మనకు అనవసరమైన వాళ్ళ తప్పుడు విషయాలన్నీ కూడా మనం ఈరోజు జ్ఞాపకం పెట్టుకుంటాం. Amen. ఆమేన్. When you remember it, you feel it. Not only, see, memory will be always there for many things, but you feel it. The pain, you feel it. You feel the bitterness. చూడండి, మన జ్ఞాపక శక్తిలో చాలా విషయాలు ఉంటాయి, కానీ ఆ విషయాలు గుర్తుకొచ్చినప్పుడు నీలో కోపం వస్తుంది. You feel it. You have అంటే pain. నీలో నీ భావోద్రేకంలో నీ యొక్క నువ్వు వ్యక్తపరుస్తావు. ఎందుకంటే నీకు అవి వినగానే బాధనో నొప్పో ఏదో కలుగుతుంది. Next level is retaliation. మూడవది రిటాలియేషన్, అంటే ఎదురుదాడి Want to చేయటం. give back. ఎదురుదాడి చేయడం, ప్రతీకారం తీర్చుకోవడం. You want to give back. Retaliation. ఎలాగైనా నాకు ఒక అవకాశం రాబోతుందా అని మనం చూడటం. Whatever that person did to me, I'm going to give it back. నాకేం చేశాడో నేను కూడా తిరిగి చేస్తాను. Okay. Retaliation. Then fourth one is anger. 4 కోపము. Always you keep anger. Whenever you remember the person, you feel anger is coming up. ఎప్పుడైతే ఆ వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటున్నావో నీలో భయంకరమైన కోపం బయటకు వస్తుంది. Amen. ఆమేన్. So I'll tell one small things, ఒక చిన్న విషయం but I చెప్తాను. can't reveal everything, okay? అన్ని చెప్పను కానీ కొన్ని చెప్తాను. Recently I was praying, and we have a 24/7 prayer is going on in our church. మా సంఘంలో 24 గంటలు మేము ప్రార్థన మొదలుపెట్టాం. So my prayer time early morning 2 o'clock to 6 o'clock. అయితే రోజు నా ప్రార్థన టైం ఏంటంటే ఉదయం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు. Then again I come for daytime for prayer. మళ్ళీ ఆ రోజు జరిగే ప్రార్థనకి నేను So వస్తాను. one daytime I was praying. ఒక రోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. During the prayer time I remembered one person, very badly, spoiled my reputation. అయితే ఆ ప్రార్థన టైంలో ఒక వ్యక్తిని ఒక జ్ఞాపకం వచ్చాడు. ఆ వ్యక్తి ఏంటంటే నా పేరుని భయంకరంగా పాడు చేశాడు. I have nothing towards him, no bitterness, no unforgiveness. I'm free with him. అయితే ఆయనతో నాకు ఏ సమస్యలు లేవు, కోపం లేదు, ఆయనతో నాకు చేదైన వేరేం లేదు, ఆయన ఎప్పుడో మన్నించేసాను, అంత అయిపోయింది. So when we pray and worship, I have a drum. I used to play a drum which I brought from Africa. It's a big drum. అయితే ఆఫ్రికా దేశం నుంచి నేను ఒక డప్పు తెచ్చుకున్నాను కొట్టడానికి ప్రార్థన టైంలో. It has a very big sound, okay? ఆ డప్పు చాలా పెద్ద సౌండ్ వస్తుంది. Even if I beat small beat also, it sounds very big. చిన్న కొట్టిన పెద్ద సౌండ్ వస్తుంది. So I was beating and praying in tongues, worshiping God. అయితే ఆ డప్పు కొట్టుకుంటూ గట్టిగా భాషావరణలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. So unknowingly that issues of that person came to my heart. నాకు తెలియకుండానే ఆ వ్యక్తి నా పేరు పాడిన విషయాలన్నీ కూడా నా హృదయంలోకి వచ్చాయి. When I saw that I am beating very hardly on the drum. ఇంకా అది గుర్తుకు రాగానే ఆ డప్పు చిన్న కొట్టిన పెద్ద సౌండ్ వస్తుంది. ఇప్పుడు పాస్టర్ గారు గట్టి కొడుతున్నాడు. ఇంకా Hey, what happened to me? ఏమైంది నాకు? I just beating very hardly on my drum. నేను గట్టి కొడుతున్నాను. ఇంకా Somewhere, some pain or anger is remaining in my heart. ఎక్కడో నా హృదయంలో
ఆ కోపము, ఆ పాపము దాగి ఉంది. No, I have nothing to do with the person. No bitterness, no unforgiveness. But my emotions not yet healed completely. అయితే నా హృదయంలో ఆయన వ్యతిరేకంగా ఏం లేదు, కానీ అది గుర్తుకొచ్చినప్పుడు నేను అలాంటి స్థితి గుండా వెళ్ళాను. That means my emotions not yet healed completely. అంటే నా భావోద్రేకాల్లో నాకు ఇంకా సంపూర్ణంగా నా స్వస్థత పొందుకోలేదు. If your emotions are not yet healed completely, make sure that still anger is there. ఆ యొక్క భావోద్రేకాల్లో నీకు స్వస్థత రాకపోతే ఇంకా నీ కోపం ఉందని అర్థము. Hallelujah. హల్లెలూయా. Then the fifth level is hatred. ఐదవ దశ నీకు ద్వేషం. You hate that person. నువ్వు ఆ వ్యక్తిని చూస్తే ద్వేషిస్తావు. You don't want to see that person. ఆ వ్యక్తిని చూడాలనుకోవు. I hate even the ground you walk on. నువ్వు వాళ్ళు నడిచిన ఆ యొక్క భూమి మీద స్థలంలో కూడా నువ్వు అడుగు పెట్టదలుచుకోవు. Like the hatred means the inside the pressure cooker starts boiling. మీ ప్రెషర్ కుక్కర్ తెలుసు కదా అండి, అది బాగా బాయిల్ అయినప్పుడు దాంట్లోంచి పొగ వస్తున్న సందర్భం. Inside the pressure, you know what's happening, right? లోపల ప్రెషర్ క్రియేట్ అవుతుంది. Cooker starts boiling inside, hatred. అయితే కుక్కరు తర్వాత బాయిల్ అవుతుంది. Then the next level, violence. 6 is violence. 6వ దశ ఇక గొడవలకు దిగటం. You are going to experience the same pain as mine. నేను ఏదైతే ఆ బాధని నొప్పిని అనుభవించానో నీవు కూడా అదే బాధ నొప్పి అనుభవించాలి. Okay, 7:1 is murder. 5 ఇక డైరెక్ట్గా కత్తి తీసుకొని పొడవడమే. Murder. హత్య. Physical or character assassination. వాళ్ళని ఛాన్స్ దొరికితే కత్తితో పొడుస్తాం, లేకపోతే వాళ్ళ పేరు పాడు చేస్తాం. Or you kill that person with your tongue. లేకపోతే ఆ వ్యక్తిని నీ నాలుకతో చంపుతావు. Correct? Murder. This is the 7 steps of bitterness, how it is progressing in our heart. ఇది 7 స్టెప్స్. చిన్న చేదైన వేరు చిన్నగా ఆరంభమై ఆ 7 మెట్లుగా వెళ్ళి చివరికి హత్య చేసేదాకా మనం వెళ్తాం. So the lesson is make peace with our people, our relationship, the same minute when you have problem. నీకు సమస్య ఉన్నప్పుడే దానికి సొల్యూషన్ ఏంటంటే, సమస్య వచ్చినప్పుడే, ఆ వ్యక్తితో గొడవ వచ్చినప్పుడే మరుక్షణం నీవు శాంతి వైపు, సమాధానం వైపు నువ్వు ప్రయాసపడాలి. Pursue peace with your spouses and sanctification. నువ్వు వెంటనే వాళ్ళతో శాంతి సమాధానం పొందుకొని నువ్వు శుద్ధీకరణలోకి రావాలి. Never forget that God is using your spouse to cleanse you completely. నువ్వు మర్చిపోవద్దు, నీ యొక్క భార్యని, నీ భర్తని దేవుడు వాడుకొని నిన్ను శుద్ధీకరణలో నడిపించాలనుకుంటూ ఉన్నాడు. So never run away from your spouse. మీ భార్య నుంచి, భర్త నుంచి నువ్వు పరిగెట్టి దూరం వెళ్ళిపోవద్దు. Be with your spouse. వాళ్ళతో ఉండండి. Hallelujah. హల్లెలూయా. God will sanctify both of you. దేవుడు మీ ఇద్దరిని శుద్ధీకరిస్తాడు. Thank you. We'll go for a tea break. వందనాలు. మనం టీ బ్రేక్ వెళ్దాం. చిన్నగా ఒక్కసారి లేచినబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. బైబిల్స్ కింద పెట్టండి, మీ హృదయం మీద చేయబెట్టుకొని ప్రార్థన చేయండి. లెట్స్ ఫర్ ఎ మినిట్ మీ జస్ట్ కీప్ దట్ ఇన్ యువర్ కీప్ యువర్ హ్యాండ్ ఓవర్ యువర్ హార్ట్ అండ్ ప్రే. ప్రార్థన చేయండి దయచేసి. ప్రభువా, ఇప్పుడు విన్న వాక్యానుసారంగా ప్రభువా, నా హృదయంలో ఉన్న ప్రతి భారము, నా హృదయంలో ఉన్న ప్రతి మన్నించలేనితనము, నా హృదయంలో ఉన్న ద్వేషము, నా హృదయంలో ఉన్న పగ, నా హృదయంలో ఉన్న ప్రభువా ఆ చేదైన వేరు అన్నీ కూడా నా నుంచి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి. ప్రభువా, నా హృదయాన్ని స్వస్థపరచండి అని ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు విడుదలనివ్వండి అని ప్రార్థన చేయండి. ప్రభువా, చేదైన వేరు ఏం చేస్తుంది అంటే ప్రభువా, నన్ను నీ కృపకి దూరం చేస్తుంది. ప్రభువా, నీ కృప నుంచి పడిపోయే విధంగా చేస్తుంది. ప్రభువా, ప్రభువా, నీ కృపని కోల్పోతే నేను ప్రభువా నీ యొక్క సంరక్షణని కోల్పోతాను. లార్డ్, ఇఫ్ ఐ లూజ్ దట్ గ్రేస్, ఐ విల్ లూజ్ యువర్ ప్రొటెక్షన్. ప్రభువా, నీ కృపలో నేను కొనసాగాలి, నీ కృపలో నేను స్థిరపడాలి. నాలో ఉన్న అపవిత్రత,
నా ప్రాణంలో ఉన్న పవిత్రత, నా ప్రాణంలో ఉన్న పాపము యేసు నామములో బయటికి వెళ్ళిపోవును గాక. ఈ రోజు నుంచి ప్రభువా, నేను శాంతి కోసము, నేను పరిశుద్ధత కోసము వెంటాడే వ్యక్తిగా ఉందునుగాక. నేను మరుక్షణమే ఆ శాంతి సమాధానం కోసము వెంటాడే వ్యక్తిగా ఉందునుగాక. ప్రభువా, ఈరోజు నన్ను స్వస్థపరచు, నా హృదయాన్ని శుద్ధీకరించు. ఎస్, థ్యాంక్ యూ జీసస్. ఒక్కసారి మౌనంగా ఉండి బీ సైలెంట్ అండ్ రిమెంబర్ ఆల్ దోస్ పీపుల్ అండ్ సరెండర్. ఒక్క నిమిషం మౌనంగా ఉండి వాళ్ళందరినీ దేవుడికి ఇచ్చేసేయండి. ఆ భారం తగ్గించుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.